ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయం ఏమిటి అంటే, ఈ 2025 అనే కాదు, మొత్తం లైఫ్ లాంగ్ వ్యాపారపరంగా ప్రతి లగ్నము లేదా లగ్నం తెలియని వారి రాశి వారికి వ్యాపార ఉద్యోగపరంగా కలిసి రావాలంటే ఏం చేయాలి, మరియు ఏ లగ్నము లేదా ఏ రాశి వారికి ఏ ఏ మార్గాల ద్వారా ఉద్యోగ వ్యాపారాల ద్వారా కలిసి వస్తుంది అనేటువంటి విషయాలు. దాంతోపాటు మీరు వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే ఏ గ్రహం అనుకూలిస్తే ఏ వ్యాపారం కలిసి వస్తుంది అనేటువంటిది కూడా ఉంటుంది వీడియో ఎండింగ్లో. కొంతమందికి జాతచక్రం తెలియని వారు దాన్ని ఎలా ఎంపిక చేసుకోవాలి అనేటువంటి విషయాలు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే చెప్తున్నటువంటి విషయాలు ఇవేవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము, లగ్నం తెలియని వారి రాశి నుంచి మనం తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి లాభాధిపతి మరియు ధనాధిపతి ఒకే గ్రహం అవుతుంది, గురువు. కాబట్టి ఏమిటి, వీళ్ళకి ఎక్కువగా గురుత్వ సంబంధించిన వాటి మూలంగా ధనయోగం వస్తుంది. గుర్తుపెట్టుకోండి. అంటే టీచింగ్స్, ట్రైనింగ్స్, కన్సల్టెన్సీస్, గైడింగ్ చేయడము, ఫ్యాట్ రిలేటెడ్ ఐటమ్స్ని అమ్మడము, ఫ్యాట్ రిలేటెడ్ సంబంధించినవి పండించడము, ఇట్లాంటివి అన్నీ కూడా వీటికి సంబంధించిన వాటి మూలంగానే ఉంటుంది. అంటే ఫ్యాటు, ట్రైనింగు, టీచింగు ఈ తరహాలోనే వెళ్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, దీంతోపాటు ప్రధానంగా మీకు కలిగేటువంటి ఫలితాల్లో ఈ గురుత్వ సంబంధించినటువంటి గ్రహం గనక ఏ గ్రహంతో కలిస్తే ఆ రకమైనటువంటి కన్సల్టెన్సీస్, అంటే చిన్న ఉదాహరణకి సన్తో కలిశాడు, ఆరోగ్య సంబంధించిన కన్సల్టెన్సీ. మూన్తో కలిశాడు, ట్రావెలింగ్ కన్సల్టెన్సీ. శుక్రుడితో కలిశాడు, బ్యూటీ రిలేటెడ్. అంటే ఏ గ్రహంతో కలిస్తే నేను మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను ఏ గ్రహం అయితే ఏ ఫలితాలు ఇస్తుందని. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అలాగే మరి మీకు బాగా రాణించాలి వ్యాపారపరంగా అని అనుకుంటే సింపుల్గా ఏం లేదు, మీరు దత్తాత్రేయుడు యొక్క ఉపాసన చేయండి, లేదా జయ గురుదత్త, శ్రీ గురుదత్త. లేదా ఫైనాన్షియల్ ఇంకా బాగా రావాలి అని అనుకుంటే కనుక ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియే నమః. దీనికి ముందు ఓం కలపండి. ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియే నమః అని చేసుకోండి. సో అయితే ఇక్కడ ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియే నమః చేసుకోండి. అయితే ఇక్కడ మీరు కేవలం ఉద్యోగంలోనే ఇంప్రూవ్మెంట్ రావాలనుకుంటే మీకు ఉద్యోగాన్ని ఇచ్చే కారకుడు దశమాధిపతి కుజుడు అవుతాడు. 6వ అధిపతి కూడా అవుతాడు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ పర్టికులర్గా ప్రొఫెషన్కి కుజుడు అవుతాడు. ఈ కుజుడు స్థితి బాగుంటే పోలీస్ డిపార్ట్మెంటు, లేనట్లయితే మనకి ఏదైనా ఫ్యాక్టరీస్ నిర్మించడము, ఫ్యాక్టరీస్లో జాబ్స్ చేయడము, లేనట్లయితే సెక్యూరిటీ సర్వీసెస్, ఎనీ డిఫెన్స్ రిలేటెడ్ దాంట్లోకి వెళ్తారు. కానీ కుజస్థితి బాగోనప్పుడు మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకం చేయడము. ఏ జాతకులైనా సరే నేను వ్యాపారం చేయాలా, ఉద్యోగం చేయాలా, లేదా ఆ వ్యాపారంలో కూడా ప్రోడక్ట్ రిలేటెడ్ చేయాలా, సర్వీసెస్ రిలేటెడ్ చేయాలా అనేటువంటిది ఎలా ఎంచుకోవాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. మీ బుధుడు కనుక బాగున్నాడు మీ జన్మజాతకంలో ఖచ్చితంగా వ్యాపారం చేయొచ్చు. బాగుండడం అంటే ఏమిటి, పాపకత్తిరిలో లేకపోవడము, శుభగ్రహాలతో కలిసి ఉండడము, బుధ రాసుల్లో ఎటువంటి పాపగ్రహాలు లేకపోవడం. ఇది పాయింట్, రూల్ నెంబర్ 1. ఇక రెండవది, ధనాధిపతి లాభాధిపతి ఉన్నటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉంటూ ఆ యొక్క మహాదశలు, ధనాన్ని ఇచ్చేటువంటి మహాదశలు వచ్చాయా లేదా తెలుసుకోవాలి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, కొంతమందికి వ్యాపార యోగం ఉంటుంది కానీ ధనాన్ని ఇచ్చేటువంటి మహాదశ రాదు ఎక్కడా కూడా. ధనాన్ని ఇచ్చే మహాదశ రానప్పుడు ఏదో వ్యాపారం చేస్తుంటారు, వెళ్తూ ఉంటుంది లైఫ్, కానీ అది పెద్దగా ముందుకు సాగదు. అందుకే చూడండి, కొంతమందికి ఒక వ్యాపారం మొదలుపెట్టామండి, ఫస్ట్ ఇయర్ అద్భుతంగా సాగిందండి, కానీ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ బాగాలేదండి అంటారు. అంటే దాని అర్థం ఏమిటి, ఫస్ట్ ఆ 1 ఇయర్ ధనయోగం ఉంది బాగా, దాని తర్వాత సెకండ్ అండ్ థర్డ్ ఇయర్స్ డౌన్ఫాల్ అయింది. చూడండి, కొన్ని థియేటర్స్ ఉంటాయి,
కొత్తలో పెట్టినప్పుడు అద్భుతంగా జనాలు వచ్చేవారు, తర్వాత బాధపడిపోయింది, ఎవరు రాలేదు. మరేమిటి మరి అతనికి థియేటర్లో ధనయోగం లేదా? కొంతమంది హోటల్స్ నడుపుతూ ఉంటారు, అద్భుతంగా సాగిందండి, కానీ దాని తర్వాత ఎవరు వెళ్ళట్లేదండి. అంటే టెక్నికల్గా వేరే రీజన్స్ ఉంటాయి, అక్కడ టేస్ట్ తగ్గడము అవన్నీ కూడా ఉంటాయి. కానీ వాళ్ళకి అదే సేమ్ టేస్ట్ మెయింటైన్ చేస్తున్నా సరే ఒక్కోసారి వెళ్ళరు జనాలు. ఎందుకు అంటే దానికి కారణం, ఎన్ని కారణాలు ఉన్నా కూడా ఆస్ట్రాలజీ ఏం చెప్తుంది అంటే మీకు ధనయోగం ఇచ్చేటువంటి గ్రహాల యొక్క బలం తగ్గింది, అప్పుడు ఆ బలాన్ని పెంచుకోవాలి అని చెప్తుంది. ఇక్కడ మీరు మరి ఎలా పెంచుకోవాలి బలాన్ని అంటే మీ లగ్నం నుంచి ధనాధిపతి ఎవరు తెలుసుకొని దాని బలం పెంచుకుంటుండాలి. ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరు? సహజంగా ధనాధిపతి ఉంటారు, ఆ ధనాన్ని ఇచ్చే కారకుడు ఇంకొకరు అవుతారు, ఆ గ్రహం ఇంకో గ్రహానికి అందిస్తుంది. సో అదెవరు? ఇప్పుడు నడుస్తున్నటువంటి మహాదశలు ఏమైనా ధనాన్ని వ్యతిరేకంగా ఇచ్చేటువంటి మహాదశలు ఏమైనా నడుస్తున్నాయా, ఇది పర్టికులర్గా తెలుసుకోవాలి. అలాగే ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రకమైన ధనయోగాన్ని ఇస్తుంది అని చెప్పాను. అయితే అది ఎలాగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చర స్థిర దిస్వభావ అని ఉంటాయి. అదేవిధంగా అగ్ని భూ వాయు జలతత్వాలు ఉంటాయి. అగ్నితత్వ సంబంధంగా వచ్చినప్పుడు అగ్ని సంబంధంగా అంటే ఈ ఫైర్ రిలేటెడ్ సంబంధించిన గ్యాస్ కావచ్చు, లేకపోతే స్టవ్లు కావచ్చు, లేకపోతే అగ్గిపెట్టెలు కావచ్చు, అంటే ఫైర్కి సంబంధించినవి ఏమైనా వస్తూ ఉంటాయి ధనం మీకు. భూతత్వం అంటే అంతా కూడా రియల్ ఎస్టేటు, భూమికి సంబంధించినవి. వాయుతత్వం అంటే అంతా కూడా మీకు తిరిగి చేసేటువంటిది, మార్కెటింగ్ చేసేటువంటివి. జలతత్వం అంటే కూడా అంతా కూడా అది కూడా కాస్త తిరిగేది ఉంటుంది, కానీ జలానికి సంబంధించిన లిక్విడ్ సంబంధించిన ఉంటూ ఉంటాయి. అదేవిధంగా చర స్థిర దిస్వభావ, చరం కూడా ఎక్కువ తిరగడం ఉంటుంది. స్థిరం అంటే ఒక దగ్గర చేసుకునేటువంటి వ్యాపారాలు. దిస్వభావం అంటే కొంతకాలం తిరగడం, ఒక దగ్గర ఉండడం అనేవి. అంటే మీ యొక్క ధనయోగం ఏ రూపాల్లో ఉంది. కొంతమంది ఎక్కువ తిరుగుతున్నానండి నాకు అయినా అవ్వట్లేదు అంటే కూర్చున్న దగ్గర వస్తాయి, అదొక ఎత్తు. అయితే ఏ గ్రహం ద్వారా ఎటువంటి ధనయోగం? మీకు రవి కనుక చాలా బాగున్నాడు, అది వ్యాపారం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, అది మెడికల్ రిలేటెడ్ లేదా బంగారానికి సంబంధించిన వాటి మూలంగా, రాజకీయానికి సంబంధించిన గవర్నమెంట్ కాంట్రాక్ట్స్, గవర్నమెంట్ జాబ్స్ కోసం వెతుక్కునేటువంటి వారికి రవి బలంగా ఉన్నప్పుడు మీకు ధనయోగాన్ని ఇస్తాడు ఆ రూపంలో. చంద్రుడు బలంగా ఉన్నాడు, చంద్రుడు మంచి ధనయోగాన్ని, లాభయోగాలను ఇస్తున్నాడు. అప్పుడు ఏంటి? లిక్విడ్స్, ఫుడ్, ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ వీటి మూలంగా ధనయోగం ఇస్తూ ఉంటాడు. ఫ్లవర్స్ ఇట్లాంటివి. అదేవిధంగా కుజుడు ఇస్తున్నాడు, సెక్యూరిటీ రిలేటెడ్ సంబంధించినటువంటిది. అదేవిధంగా మనకి ఏదైనా సరే మిషనరీస్, ఫైర్ రిలేటెడ్, లేకపోతే ఒక వాదించడం ద్వారా, ఇప్పుడు లాయర్స్ ఉంటారు, గురువు కుజుడు ఈ కాంబినేషన్స్లో వస్తూ ఉంటుంది. అలా కాకుండా మీడియేటింగ్ చేసే ఉంటాయి కొన్ని వ్యాపారాలు, అది బుధగ్రహం ఇచ్చినప్పుడు మీడియేటింగ్ ద్వారా డబ్బులు వస్తాయి. అంటే ప్రోడక్ట్ వీళ్ళది కాదు అంటే, చిన్న ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ ఉంది. ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్లో భూమి వాళ్ళు వెంచర్ వేయలేదు, కానీ వెంచర్ వేసిన వాళ్ళ దగ్గరికి ఒక పర్సన్ని తీసుకెళ్ళి అమ్మిపించి దానిలో కొంత కమిషన్ వచ్చుకుంటుంది, అది బుధుడు. లేదా ఎనీథింగ్ మార్కెటింగ్, ఎనీథింగ్ అడ్వర్టైజింగ్, బుధుడు కనుక ధనయోగాన్ని ఇచ్చేటప్పుడు ఈ రంగాలు ఎంచుకోవాలి. అలాగే గురువు గనక ధనయోగాన్ని ఇచ్చేటప్పుడు టీచింగ్స్, ట్రైనింగ్స్, కన్సల్టెన్సీస్, ఫైనాన్స్ రిలేటెడ్ ఇవన్నీ కూడా గురువు శుక్రుడు ఇస్తూ ఉంటారు. అదేవిధంగా శుక్రుడు ప్రత్యేకంగా ఇచ్చేటప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన, అందానికి సంబంధించినటువంటిది, వాహనాలకు సంబంధించిన ద్వారా ధనయోగాలు. అదే శని ఇస్తున్నాడండి అంటే చాలామంది కనిపి శని ఎలా ఇస్తాడు అనుకుంటారు, లేదు శని కూడా ఇస్తాడు. ఇప్పుడు చూడండి జాబ్ కన్సల్టెన్సీస్ అంతా శని గురువుల కాంబినేషన్ ఇస్ జాబ్ కన్సల్టేషన్స్. అదేవిధంగా నూనె, ఆయిల్తో పాటు మనకి ఐరన్ రిలేటెడ్ సంబంధించినవి, లేబర్ సప్లై చేసేవంతా కూడా శని కారకత్వాలు. అదేవిధంగా రాహువు కేతువు అనుకోండి, సాఫ్ట్వేర్ రిలేటెడ్, అందులో పర్టికులర్గా రాహు అయితే కంప్లీట్ సాఫ్ట్వేర్, అబ్రాడ్, ఆన్లైన్లో చేసేటువంటి వ్యాపారాలు ఇవన్నీ కూడా రాహు ఇస్తాయి. కేతువు ఏంటంటే ఆధ్యాత్మిక సంబంధించిన, గురుకేతువులు అయితే ఇంకా బలంగా ఆధ్యాత్మికమైనటువంటి యోగాలను ఇస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, కొంతమందికి జాతకాలు ఉండవు, అప్పుడు ఎలాగా? వారాన్ని బట్టి ఆదివారాలు బాగా కలిసి వస్తుందంటే మెడికల్ చేసుకోవచ్చు, సోమవారాలు బాగా కలిసి వస్తుందంటే చలనానికి సంబంధించినవి, అంటే చంద్రుడికి సంబంధించిన కారకత్వాలు చేసుకోవచ్చు. మంగళవారం అయితే నేను ఇందాక చెప్పిన కుజుడికి సంబంధించిన కారకత్వాలు దాంట్లో చేసుకోవచ్చు. అంటే మంగళవారం మీకు బాగా డబ్బులు వస్తున్నాయి, మంగళవారం బాగా కలిసి వస్తుంది అనుకున్నప్పుడు. అలా కాదండి గురువారం కలిసి వస్తుందండి నాకు ప్రతిసారి, గురువుకి సంబంధించినవి ఇందాక నేను చెప్పినవి చేసుకోవచ్చు. అలా అదేవిధంగా శుక్రుడు, శని, ఆ రకంగా శని రాహువుకి సంబంధించినవి చేసుకోవచ్చు. మంగళకు సంబంధించినవి, కేతువుకి సంబంధించినవి, అంటే కుజుడికి కేతువుది మంగళవారాలకి మీకు కలిసి వస్తున్నప్పుడు చేయొచ్చు. అలాగే మరొక విషయం ఏంటంటే, అసలు జాతకం లేదు కానీ ఒక వ్యాపారం పెట్టాను కలిసి రావట్లేదు, ఏం చేయాలి? దానికి ఒక మంత్రం ఏమిటి? లలితా సహస్రనామాల్లో అద్భుతమైన మంత్రం ఉంది వ్యాపారాల్లో రాణించడానికి. ఏమిటది అంటే,
ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయై నమః. దీన్ని కనీసం 40 నుంచి 45 నిమిషాల నుంచి కనీసం ఒక 1 అవర్ చేయాలి. ఏదో 108 సార్లు చేశాను, 11 సార్లు చేశానంటే మీకైతే వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఆ ఎనర్జీ ఫామ్ అవ్వడానికి టైం అవుతుంది. అలా కాదండి నాకు ఉద్యోగమే కావాలనుకునేటువంటి వారు 2 నామాలు ఖచ్చితంగా లలిత సహస్రనామాల్లో అద్భుతమైనటువంటి నామాలు. ఒకటి ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః, మరియు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనేటువంటి నామాన్ని భక్తి శ్రద్ధలతో చేయండి. ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం ద్వారా మీ పూర్వజన్మ కర్మ ఏదైతే మీరు ఉద్యోగానికి వ్యాపారానికి మీరు సక్సెస్ అవ్వకుండా ఉండడానికి మీ కర్మ ఏదైతే అడ్డుపడుతుందో ఆ కర్మని దగ్ధం చేసి అమ్మవారి యొక్క నామం ద్వారా మీరు మీ యొక్క లైఫ్లో సక్సెస్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.